ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తానన్నావు రైట్? Yes. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కిచెన్ స్పెషల్. ఈ రోజు కిచెన్ స్పెషల్లో యమీ ఎగ్ బ్రెడ్ టోస్ట్ మనకి పరిచయం చేయబోతుంది నిఖిత. యంగ్ గర్ల్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది సుమన్ టీవీ. స్పెషల్లీ కిచెన్ షోలో యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మెన్ అండ్ ఉమెన్ అండ్ అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు, ఆంటీలు ఎవరైనా వెల్కమే. సో మీకు తెలిసిన డిఫరెంట్ రెసిపీస్ని, అందరికీ తెలిసిన రెసిపీస్ని మీ వంతు ఒక మస్కా చెస్కా ఉంటుంది కదా, అది యాడ్ చేసి మాకు ప్రెజెంటబుల్గా చూపిస్తానంటే మీ అందరూ కూడా వెల్కమ్ టు సుమన్ టీవీ స్పెషల్ కిచెన్. ఆల్ రైట్. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మీరు చేయవలసిందల్లా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయడమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు నిఖితని మీకు పరిచయం చేస్తాను. వెల్కమ్ నిఖిత. హాయ్ మేడం. హాయ్ నిఖిత. మా ప్రేక్షకులు కూడా. ఎస్. సో బ్రెడ్ టోస్ట్, ఎగ్ బ్రెడ్ టోస్ట్ చేస్తానన్నావు రైట్? Yes. ఎక్కడ నేర్చుకున్నావు? అలా సొంత రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. తూచు ఇది కూడా ఎక్కడో మా వీడియోలో చూసి నువ్వు ఏదో యాడ్ చేసి పెట్టుండుంటావు. అది నేను ఎండింగ్లో చెప్తాను అంతా చేసిన తర్వాత. సో రైట్ నౌ ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ప్రేక్షకులకి పరిచయం చేద్దాం. ఓకే. ఆనియన్స్, బ్రెడ్ స్లైసెస్, శనగపిండి, మిర్చి, టమాటో కట్ చేసిన పీసెస్ తీసుకున్నాను నేను, అండ్ మిరియాల పొడి, గరం మసాలా, ఎగ్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు అవన్నీ కామన్. రైట్. సో ఎక్కడ మీ ఊరు ఎక్కడ? మరి కాకినాడ. కాకినాడ. నువ్వు ఉండేది హైదరాబాద్లోనా? అవును. రైట్. ఆల్ రైట్. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకుందాము. ఓకే. దాన్ని ఇందులో పగలగొట్టుకుని. ఓకే. 1 egg సార్ చాలా? 2 eggs తీసుకున్నాను నేను. అంటే మనం తినే ఎంతమంది తింటే దాన్ని బట్టి మనం తీసుకోవడం. ఓకే. ఇందులో ఇప్పుడు మనము ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసేసుకుందాము. ఓ సో మెనీ. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి. నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసుకున్నాము. ఆల్ కైండ్ ఆఫ్ వెజ్జీస్. ఇంకా మన ఇష్టం, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా తీసుకోవచ్చు. ఇది మిరియాల పొడి ఘాటుగా ఉంటది కాబట్టి చూసుకొని వాళ్ళకి నచ్చినట్టు, ఎక్కువ ఇష్టం అయితే వాళ్ళు దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను జస్ట్ పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ కూడా వేసారు కాబట్టి టేస్ట్ కి తగ్గట్టు, స్పైసీ కి తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఓకే. కరివేపాకు మీరు కట్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటది. అంటే చాలా మందికి నోటికి తినడం ఇష్టం ఉండదు, చిన్న పిల్లలకి కానీ ఎవరికన్నా. సో వాళ్ళకి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేస్తే అది దాంతో పాటు నోట్లోకి వెళ్ళిపోతుంది. తీయడానికి ఆస్కారం ఉండదు మళ్ళీ. ఎస్. లైట్ గా కొత్తిమీర కూడా మనం వేసుకోవచ్చు. పసుపు జస్ట్ అన్ని ఒకటి దాంట్లో వేసుకోవచ్చు. జస్ట్ చిటికెడు వేసుకుంటే చాలు. ఆల్రెడీ మిర్చి అవన్నీ వేసాం కాబట్టి కారం కూడా మనం లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. మరి ఘాటు కారం అసలు చిటికెడు కూడా వేయలేదమ్మా, పీసెస్ ఇలా కొంచెం. ఓకే. సో పచ్చిమిర్చి, మిరియాల పొడి రెండు ఉన్నాయి కాబట్టి కారం కొంచెం భయపడుతూ వేస్తుంది పిల్ల. నెక్స్ట్ సాల్ట్. అప్పుడప్పుడు వంటలు చేస్తే ఇలాగే ఉంటుంది, అర్థమైపోతుంది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి కొన్ని రోజుల్లో ప్రొఫెషనల్ అవుతాం. మాకు ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ ఇది కొంచెం ఎగ్ మనకి మిక్స్ అయిపోతే మంచిగా. నెక్స్ట్ ఇప్పుడు మనం శనగపిండి యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ వేసాము. 2 స్పూన్స్ ఫస్ట్ వేసుకుని చూద్దాము. ఓకే. దేని ఏం చూడాలి? ఐ మీన్ సరే, కన్సిస్టెన్సీ చూసుకుందాం ఒక్కసారి. మళ్ళీ ఎక్కువ అయిపోయినా కూడా తినలేము కదా. ఏం చేస్తావా అని నువ్వు నాకు టెన్షన్ వస్తుంది నిఖిత. అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు అర్థం కాకుండా ఉంది. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ తిన్నాక చెప్పండి ఎలా ఉందో. అదే కదా నా బాధ, ఫైనల్ అవుట్పుట్ తినాల్సింది నేను కదా. సో కొంచెం మనం ఇంకా అంటే ఎగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా, సో ఇంకొంచెం మనం శనగపిండి వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే. సో ఎగ్ కనిపించుదా జ్యూసీగా? మరీ అంత జ్యూసీగా ఉన్నా కూడా బాగోదు కదా. కొంచెం
చాలు. సో ఇప్పుడు బ్లడ్ సైజెస్ ని కట్ చేసుకోవాలా? ఇప్పుడు ఈ బ్రెడ్ ని మనం తీసుకొని ఇలా హాఫ్ ట్రయాంగిల్ వచ్చేలాగా. ఆయిల్ పోయినా ప్యాన్ ఎక్కింది. ఇంత చాలా చాలా. ఓకే. ఫ్రెష్ బ్రెడ్స్ మనం తీసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. హౌ అబౌట్ మల్టీగ్రెయిన్ బ్రౌన్ బ్రెడ్స్? వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, వాళ్ళకి నచ్చిన బ్రెడ్ తో చేసుకోవచ్చు. ఓకే. వాట్ నెక్స్ట్? సో ఫస్ట్ మనం దీని మీద ఇది వేద్దాము. చేసుకున్నది సిమ్లోనే ఉంది కదా? ఎస్, సిమ్లోనే ఉంది. ఫస్ట్ వేసేద్దామా? దీంట్లో జాగ్రత్త, ఏం కాదు వేసి. ఇట్లా వేసినాక పైన కూడా మనం మళ్ళీ దీన్ని వేసుకోవాలి. సో ఇంకా దీంట్లో మనకి నచ్చిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎస్, కార్న్ కావాలన్నా, గ్రీన్ పీస్ కావాలన్నా, అన్ని వెజ్జెస్ ఏవి కావాలన్నా, ఫర్ దట్ మ్యాటర్ లెట్యూస్, బెల్ పెప్పర్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తప్ప అన్ని వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ ఇది అవుతుంది. ఓకే. బ్రెడ్ కి పైన స్టఫ్ చేసింది, కింద స్టఫ్ చేసింది. యూజువల్ గా మనం బ్రెడ్ మధ్యలో పెట్టి చేస్తూ ఉంటారు కదా, సో ఇది మనం కొంచెం రొటీన్ గా కాకుండా ఓకే, లోపల వేసిన ఎగ్ సంగతి ఏమిటా అన్నది నా టెన్షన్. అది ఎంతవరకు బాయిల్ అవుతుంది. అందుకే మనం ఇది హైలో పెట్టేసుకుని చేసుకోకూడదు, చేసుకుంటే వెంటనే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ లోనే మనం దీన్ని చేసుకోవాలి ఫ్రై అనేది. చిత్తం. సో ఇట్లా వేసేసుకున్నాక మనం ఇలా లో ఫ్లేమ్ లో ఇలాగైనా వేపుకోవచ్చు. ఇంకా కొంచెం లోపల బాగా ఉడకాలి త్వరగా అనుకుంటే మనం మూత పెట్టేసుకుంటే కొంచెం ఇంకా బెటర్ గా ఉడుకుతుంది. ఓకే. సో మూత పెట్టేద్దామా? ఎస్. సో లో ఫ్లేమ్ లోనే మనం ఇది ఉంచుకోవాలి, లేకపోతే మాడిపోతుంది వెంటనే. రైట్. సో ఒకసారి మధ్యలో చూసుకుంటే బెటర్ నాకు తెలిసి. అంటే ఒకవైపు ఇంకో వైపు టర్న్ చేయొచ్చు ఇటప్ ఒకవేళ అయితే కనుక. ఎస్, బాగా అయింది. అది ఇప్పుడే వేసాం కదా, అయింది అది. ఓకే. సో ఇటువైపు కొంచెం వేగింది, ఒకసారి అటు కూడా వేగాక మళ్ళా అంతే. మంచి వాసన వస్తుంది. అది చెప్పబోతు. మంచిగా ఫ్రై అయింది ఆ టైప్ సైడ్ మనం చూసుకుంటే. సో ఇవి మనకి బాగా టోస్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని సర్వింగ్లోకి తీసుకొని నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ వేద్దాం. డన్. స్మెల్ అయితే బాగా వస్తుందండి. సో మనం ఇందాక చేసుకున్న దాన్ని మంచిగా ట్రేలోకి తీసుకొని జస్ట్ అలా లైట్గా కొత్తిమీర అండ్ మిరియాల పొడితో మనం పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బ్రెడ్ ఎగ్ టోస్ట్ రెడీ. ఎస్, వేడి వేడి ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీగా ఉంది. ఐ నీడ్ టు టేస్ట్ ఇట్. నచ్చిందంట. ఎగ్ స్మెల్ వచ్చిందంటే ఎగ్ స్మెల్ వచ్చిందంట. ఖచ్చితంగా. ముందే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇందాక చెప్పినట్టు పెట్టుకోను. ఓకే. పొగలు వేడిగా ఉంది. సాస్ అంటే ముందే సాస్తో తింటే ఒరిజినల్ టేస్ట్ పోతుంది. ఓకే, బాగుంది, నిజంగా బాగుంది నిఖిత. లైక్ నాకు ఒకటే టెన్షన్ ఉండేది, వెజ్జెస్ అన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా, ఆ శనగపిండిలో ఎగ్ మిక్స్ అవుతుందా మిక్స్ అవ్వదా, మిక్స్ అయినా కూడా సరిగ్గా వేగుతుందా, ఎగ్ స్మెల్ వస్తే తినలేము. స్పెషల్ గా బ్రెడ్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ లో ఎగ్ స్మెల్ తగిలిందంటే తినలేము. బట్ మూత పెట్టినందుకు కూడా మళ్ళీ పచ్చి వాసన ఉంటుందా అని కూడా నాకు డౌట్ వచ్చింది. బట్ అవి ఏమీ లేకుండా టేస్టీగా చాలా సింపుల్ గా చాలా యమ్మీగా చేసాం. కొంచెం చాట్ మసాలా ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. అదర్వైజ్ ఆల్సో పెట్టు, నువ్వు కూడా
చేయండి.